సరే ప్రతి నెల లక్షల్లో డబ్బులు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటది, నాకు కూడా ఉంది. సరే కానీ ఎలాగో తెలియదు, ఎలా అని ఇప్పుడు మీరు నాకు చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఉండదండి లక్షలే సంపాదించాలని. కావాలంటే నేను మీకు లేదా? నాకుంది, ప్రతి ఒక్కరికి లేదు. నాకుంది కాబట్టి వచ్చాను. మీకుంది, మా కెమెరామెన్స్ కుంది. ఇక్కడ నలుగురికి ఉండొచ్చు, రా బయట పోదాము అడతాను. ఏమంటే నెలకు ఒక 20,000 అయితే పర్వాలేదు సార్ అదే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ఆలోచన విధానాలను బట్టుకొని వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క మైండ్ సెట్ కొంచెం వేరు విరుద్ధంగా ఉంటుంది, వేరుగా ఉంటుంది అని చెప్తాను. ప్రతి ఒక్కరికి ఉండదు, కొంతమందికి ఉంటుంది లక్షలు సంపాదించాలన్న. అంటే వాళ్ళు ఆలోచన విధానం గొప్పగా ఉంటుంది అని చెప్తున్నాను. అంటే లక్షల్లో సంపాదించాలన్నవాడు ఆలోచన ఉన్నతంగా పెడుతున్నాడు అని అర్థం. సంపాదించాలనుకున్నప్పుడే మార్గాలు సృష్టించబడతాయి. నెలకి ₹1,00,000 సంపాదించాలని నేను అనుకున్నది నా జీవితం ఇదే, ఫస్ట్ అనుకున్నది నేను. అంతే. ఈ సబ్జెక్ట్ రూల్ ఏంది, నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలనో బలంగా అనుకోవాలి, అంటే ఊహించుకోవాలి, అది పొందబడతావు. దానికి మార్గాలు సృష్టించబడతాయని చెప్తున్నావు. అది ఇంతే దీని రూల్. వాడు అనుకున్నాడు. ఇలా అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ ధైర్యం పెంచుకోవాలి, ఇంకా పెంచుకోవాలి. ఎలాగైనా ఏదో ఒక మార్గంలో నేను ₹1,00,000 2,00,000 నిలబెడితే సంపాదించాలి. మినిమం ఒక 2 లేక కనీసం 1,00,000 ఒక సంకల్ప బలం, ఒక కోరిక. అంటే 1,00,000 లేక 2,00,000 అనేది తడబడకూడదు. నెలకు 1,00,000 లేక నెలకు 2,00,000 ఖచ్చితంగా సంపాదించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు. మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ ఎత్తుకోండి. నేను మార్చి నెల ₹1,00,000 సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఏప్రిల్ నెల ₹2,00,000 సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను మే నెల ₹3,00,000 సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇలా రాయాలి. చదువు లేని వాళ్ళు ఉంటారు కదా, నోట్లో చెప్పండి. రాయని తెలియదు మీకు, అద్దంలో కూర్చోండి, నిలబడుకోండి, చెప్పండి. నేను ఈ నెల అంటే మార్చి నెల ఇంత సంపాదించినందుకు. అంటే మైండ్కి ట్రైనింగ్. నెలకి ఎంత అని చెప్తున్నా, ఈ నెల ఎంత, వచ్చే నెల ఎంత, అవతల నెల ఎంత, ఒక్కొక్క నెల గురించి చెప్తారా. కాబట్టి ఇప్పుడు నీ మైండ్కి కూడా ఏం చేస్తావు అంటే ప్రతి నెల ఎంత సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలని, మార్చి నెల ఎంత, ఏప్రిల్ నెల ఎంత, మే నెల ఎంత అని ప్రతిరోజు క్రమం తప్పుకుంటే నిద్ర లేచి డైలీ ట్రైనింగ్ ఇవ్వండి. అద్దం దగ్గర నిలబడుకోండి, ధ్యానంలో ఊహించుకోండి. ఏమని నెలకు సంపాదించేసినట్టు, నీ కోరికలు నెరవేరినట్టు, కారు కావాలన్నా, ఏదేది కొనాలనుకున్నా, ప్రతి నెల ఏదో ఒకటి చేయాలనుకుంటావు, ఇంత సంపాదించాలనుకుని వచ్చినట్టు ఒక డ్రీమ్ పట్టించుకో. విజువలైజేషన్ అంటారు. కలగన పదే పొద్దున చేసుకో, రాత్రి చేసుకో, పడుకునే ముందు. నిద్రలేసి కొంచెంసేపు, రాత్రి కొంచెంసేపు, నిద్రలేసి కొంచెంసేపు, రాత్రి కొంచెంసేపు. ఇలా పదే కానీ చేయగలిగితే నీ మైండ్ బాగా ట్రైనింగ్ అయిపోతుంది. నెలకి ఎంత సంపాదించాలనుకున్నా ఆ అవకాశాన్ని నేను ముందు పెడతాను. సంపాదించే శక్తి నీలో వస్తుంది, నీలోనే పుట్టుకొస్తుంది. నీ ఇన్నర్ మైండ్ ద్వారా ఆటోమేటిక్గా వస్తుంది.